ఏమమ్మా ఏం చేస్తాం తల్లి, బీసీలకు భయం, బీసీలు భయపడ్డబట్టే కొంతమంది గుడ్డలపాటి పాలనలో జరిగిన అమర్నాథ్ గౌడ్ హత్య మర్చిపోలేని విషాదం. ఈ ఘటన జరిగి నేటికి 3 ఏళ్ళు అవుతుంది. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 10వ తరగతి చదువుతున్న అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైసీపీ పాలనలో అమర్నాథ్ గౌడ్ ఒక్కరే కాదు, ఎంతోమంది అమాయకులు గుడ్డలపాటి పాలిచ్చే వాళ్ళ వల్ల బలి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా బెయిల్పై బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబానికి చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. అప్పట్లో శాంతి భద్రతల పరిస్థితి ఇది. అమర్నాథ్ హత్య ఒక కుటుంబంలో జరిగిన విషాదం కాదు, ఇలాంటివి చాలా జరిగినాయి. అప్పట్లో బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రలేస్తే నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఉదరగొట్టే జగన్ రెడ్డి గారికి అమర్నాథ్ గౌడ్ హత్య లాంటి దారుణాలు కనిపించట్లేదా? కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు. అమర్నాథ్ గౌడ్ లాంటి హత్యలు ఘటనలు పురాతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇట్లాంటి చాలా జరిగి ఉన్నాయి. అమర్నాథ్ గౌడ్ ఒకటే కాదు, చాలా జరిగి ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో చంద్రయ్య అయితే ఏమి, సుధాకర్ అయితే ఏమి, చాలా జరిగి ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో జరిగిపోయినట్టు డిఎస్సిని బయటికి తీసుకొచ్చి ఏమీ జరగని ఎంతో పారదర్శకంగా లోకేష్ బాబు నిజాయితీతో నీతితో 16,000 టీచర్ పోస్టులు ఇస్తే దాన్ని అవినీతి జరిగిందంటూ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ, అదేవిధంగా తన పాలనలో నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ముసలి కన్నీరు గారుస్తూ 10వ తరగతి చదువుతున్నటువంటి బాపట్ల జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి అమర్నాథ్ గౌడ్ అనే విద్యార్థి తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన దానికి పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా ఆ అబ్బాయిని చంపేసి నేటికి 3 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీ గొడ్డలి పాలనలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలను, ఎంతోమంది ఎస్సీలను, ఎంతోమంది మైనార్టీలను దారుణంగా హింసించి చంపిన ఘటనలు మర్చిపోయారా? ఈ రాష్ట్రంలో ఎంతో ప్రశాంతంగా 2 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకెళ్తుంటే అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వరదలాగా వస్తూ ఉంటే మీరు చూసి ఓర్చుకోలేనితనం కనిపిస్తుంది. అంతే తప్ప మీరేదో చేసి ఉద్ధరించినట్టు ప్రజలు అనుకోవడం లేదు. మీ పరిపాలనలో ఎప్పుడూ అవినీతి, దౌర్జన్యం, దహనకాండలు, అలాగే ప్రజలు ఎవరైతే మీకు భూములు ఇవ్వకుండా వాళ్ళ ప్రజల కోసం జగనన్న కాలనీలు అని చెప్పి అబద్ధపు కాలనీలు సృష్టిస్తూ ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ మీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ భూములు లాక్కోవడం కోసం వాళ్ళు లేకపోతే 22A కింద భూములు పెట్టి వాళ్ళని హింసించింది మీరు మర్చిపోలేదా జగన్మోహన్ రెడ్డి గారు?